ప్రియులరా, బాగున్నారా? దేవుని వాక్యాన్ని క్రమంగా చదువుతున్నారా? ప్రార్థించుచున్నారా? నేటి ధ్యాన వాక్యము 34వ కీర్తన 7వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించు. దేవుని గొప్ప వాగ్దానమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. దేవుని యందలి భయము భక్తి కలిగిన వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును అని. మనకు ఎన్నోసార్లు అపాయములు సంభవించినప్పుడు దేవుని దూతను మనలను కాపాడువారుగా నిన్ను ఉన్నారు. షడ్రక్ మెషక్ అబేద్నెగోలుని రాజైన నెబుకద్నెజరు అగ్నిగుండములో పడవేసినప్పుడు దేవుడు తన దూతలను ఆ యొక్క అగ్నిలోకి పంపించి అగ్ని నుండి వారిని రక్షించినారు. దానియేలు సింహాల బోనులోనికి పడవేయబడ్డప్పుడు సింహాల నోట నుండి దేవుడు తన దూతలను పంపించి వారిని కాపాడి దానియేలును సురక్షితంగా చేర్చినది. మనందరి మార్గములో కూడా ఆయన దూతలు మనకు కావలిగా ఉండి మనలను కాపాడువారు. ఎన్నో అపాయాలు, ఎన్నో ఉపద్రవములు, కష్టాలు ఈ లోకములో మనకు సంభవించిన కంటికి కనిపించని దేవుని దూతలు మనకు కాపుదలగా ఉండి మనలను రక్షించువారై ఉన్నారు. నా జీవితంలో నేను ఇలాంటి అనుభవాన్ని నేను పొందుకున్నాను. నాకు పెళ్ళైన కొత్తలో నేను మా శ్రీమతి గుంటూరు ప్రాంతంలో ఉన్నటువంటి వేటపాలమనేటువంటి ఒక ఊరి దగ్గర దిగి అర్ధరాత్రిలో దీపాలతీన పాలమైనటువంటి ఒక గ్రామమునకు ప్రయాణమైపోతాం. ఆ రాత్రి మేము ఆ గ్రామము చేరి ఆ గ్రామస్తుల యొక్క తలుపులు తట్టినప్పుడు వారు వాళ్ళను చూసి ఆశ్చర్యపడ్డారు. వారు మాకు అన్నారు, అది బహు భయంకరమైనటువంటి దొంగల నివాస స్థలం. మనుషులు కనిపించితే వారు ప్రాణాలను తీయడానికైనా వారు వెనుకదీయరు అని చెప్పారు. ఆ చీకటిలో మేము వచ్చేటప్పుడు మాకు ముందు ఒక వెలుగు ముందుకు పోవడం చూశాం. వెలుగుగా తన దూతలను దేవుడు పట్టి మమ్మలను సురక్షితంగా చేర్చి మమ్మల్ని కాపాడిన దేవుడు. ఈ అపాయములు, మీ కష్టములు, మీకు కలిగే ఇబ్బందులు కూడా తన దూతలను పట్టి ఈ ప్రాణములకు ఆయన క్షేమాన్ని దయచేయునుగాక ప్రార్థించుకుందాం. గనుడా నీకు వందన. ఈ బిడ్డల మార్గములు, ఈ బిడ్డల చుట్టూ మీ దూతలు కామిగా వారిని రక్షించమని యేసు నామమున వేడుకొంచున్నాం. ఆమె శుభోదయం. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ఆమె.